బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగలబోతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ వైపు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. ఆయన మెదక్ లోక్సభ స్థానాన్ని ఆశించారు, కానీ అక్కడ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లారు. నర్సాపూర్లో 2014, 2018 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు. అయితే లోక్సభ స్థానం నుంచి టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు లోక్సభ టికెట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన అలిగారు. కాంగ్రెస్ నేతలకు టచ్లో వెళ్లారు. అందులో భాగంగానే మైనంపల్లి హనుమంతరావుతో కూడా మదన్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మదన్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారు అనే వార్తలతో ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మదన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి తదితరులు కౌడిపల్లిలోని ఆయన నివాసానికి వెళ్ళి మాట్లాడారు. అయితే హరీష్ ఎంత నచ్చజెప్పినా వినకుండా మదన్ రెడ్డి అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్తో మాట్లాడదాం. మహేష్, మదన్ రెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయా? అంటే నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకే చూసుకున్నట్టయితే 2014, 2019లో 2 పర్యాలుగా ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి చిలుముల మదన్ రెడ్డికి ఈసారి 2023లో నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారని ఆశించినటువంటి మదన్ రెడ్డికి భంగం కలిగిందని చెప్పొచ్చు. అదే స్థానంలో సునీత లక్ష్మారెడ్డికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో అక్కడ ఆయనకు బుజ్జగించడం జరిగింది. కేసీఆర్కి ఆప్తుడుగా ఉన్నటువంటి మదన్ రెడ్డి అతనికి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలోనే ఆ టైంలో మదన్ రెడ్డి ఆగిపోవడం జరిగింది. అది చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూసుకుంటుంటే అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో మదన్ రెడ్డికి భంగం కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇస్తా అని చెప్పి గతంలో చెప్పిన మాటను కేసీఆర్ ఇప్పుడు మాట ఇచ్చి మోసం చేశాడన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పెద్దలతో ఇప్పటికే మదన్ రెడ్డి టచ్లోకి వెళ్ళడం చెప్పొచ్చు. అంటే మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావుతో ఇప్పటి చర్చలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అన్న మదన్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఢిల్లీ పెద్దల నుంచి మంతనాలు జరుపుతున్నట్టు మదన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. కానీ నిన్నటి రోజు చూసుకున్నట్టయితే సంగారెడ్డిలో జరిగినటువంటి సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ సంబంధించిన ప్రోగ్రాం చూసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు మదన్ రెడ్డి నివాసమైనటువంటి కౌడిపల్లి కూడా వెళ్ళి మదన్ రెడ్డిని బుజ్జగించడం జరిగింది. కానీ ససేమిరా అంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎంపీగా నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నాకు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, నాకు ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇప్పటికి ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ పోయే అవకాశం ఉందని చెప్పి మదన్ రెడ్డి సన్నిహితులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అంతర్గతంగా ఆయన చర్చ దారి తీస్తుంది తప్ప మదన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు. అంటే ఎంపీగా ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్టయితేనే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది తప్ప అంటే ఇప్పటి వరకు ఆయనకు ఎటువంటి దారులు కూడా వెతుకుంటున్నారు. అంతర్గతంగా నడుస్తుంది, కానీ బహిర్గతంగా వచ్చి మాత్రం మదన్ రెడ్డి ఎటువంటి ప్రయత్నాలు కూడా బయటకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే టికెట్ రాని పక్షాన బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి సుముఖతంగా ఉండడం జరుగుతుంది. రోహిత్, రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కూడా మదన్ రెడ్డితో మాట్లాడారు, కానీ ఆయన వినకుండా వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. మరోవైపు హనుమంతరావుతో మాట్లాడింది నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మళ్ళీ మదన్ రెడ్డితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? అంటే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే హరీష్ రావు కనుసన్నల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పటికే ఉంటుంది కాబట్టి హరీష్ రావు మాట దాటి వెళ్ళరు. ఎందుకంటే కేసీఆర్ కు ఆప్తుడుగా ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నటువంటి మదన్ రెడ్డి కానీ బీఆర్ఎస్ పార్టీ వీడే అవకాశం ఉండదు. కానీ మదన్ రెడ్డికి ఒక ఎరేసినట్టు ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా పోయే అవకాశం తప్ప వేరే అవకాశం ఏం లేదు. రోహిత్, రైట్ మహేష్, మెదక్ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ వైపు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. మదన్ రెడ్డి కేసీఆర్కు చాలా ఆప్త మిత్రులు. మైనంపల్లి హనుమంతరావుతో పార్టీ మార్పుపై మదన్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తోంది. పార్టీ మార్పు వార్తలతో మాజీ మంత్రి హరీష్ రావు అలర్ట్ అయ్యారు. నిన్న మదన్ రెడ్డి ఇంటికి వెళ్లారు హరీష్ రావు. సునీత లక్ష్మారెడ్డి పార్టీలో ఉండాలి అని ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్
ఇవ్వలేదు బీఆర్ఎస్, సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మదన్ రెడ్డి గెలుస్తూ వచ్చారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం సునీత లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తాము అని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం వేరే ఎవరికో టికెట్ని ఇచ్చారు అని మదన్ రెడ్డి కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనకు బీఆర్ఎస్లో అన్యాయం జరిగింది అని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అలక వహించారు. బీఆర్ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన వినిపించుకోనట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ అక్కడ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేదు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మదన్ రెడ్డికి గాలం వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ కాంగ్రెస్ నేతలతో మదన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.